ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటిది పచ్చి రొట్ట పైర్లు 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచే పద్ధతిలో ఖరీఫ్ ప్యాడీ, రబీ ప్యాడీ మధ్యలో వచ్చేటువంటి ఖాళీ సమయంలో మనం ఈ యొక్క పచ్చి రొట్ట పైర్లు, నవధాన్య పంటలు, పిఎండిఎస్ పంటలు, ఆర్డిఎస్ పంటలు వేస్తాము. పిఎండిఎస్ పంటలు, ఆర్డిఎస్ పంటలు వేయించడం ద్వారా అవి 45 నుంచి 60 రోజుల మధ్య వరకు పెంచిన తర్వాత మనం ఆహారంగా తీసుకోగా మిగిలినది పశుగ్రాసంగా కూడా వినియోగించుకోవచ్చు. మిగిలిన అవశేషాలను భూమిలో కలిపినట్టయితే భూసారం పెరుగుతుంది. ఈ గోదావరి మోడల్లో వరి సాగుతో పాటుగానే పిఎండిఎస్ అనేటువంటి విత్తనాలను కూడా మనం వేయడం ఒక విశేషం. దీన్ని ప్రధానంగా డ్రమ్ సీడర్తో చేస్తాం. విత్తడం కోసం బల్ల లాగడం ద్వారా భూమిని ఎత్తు పల్లాలు లేకుండా బల్లపరుపుగా చేయాలి. ఘన జీవామృతం 400 కిలోలు ఎకరాకు వేయాలి. విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి ఆపై నీడలో ఎండబెట్టి లేదా గోనె సంచిలో 24 గంటలు ఉంచాలి. తద్వారా అవి మొలకెత్తడానికి అనుకూలంగా ఉంటాయి. విత్తన నిష్పత్తి: 1 ఎకరాకు 10 కిలోల నానబెట్టిన వరి విత్తనం అవసరం. డ్రమ్ సీడర్లో 9 కిలోల వరి వేసుకోవాలి. మరియు ఖాళీలను పూరించడం కోసం 1 కిలో వరి నారుమడి చేయాలి. డ్రమ్ సీడర్తో విత్తనం వేయడానికి ముందు పలు రకాల పిఎండిఎస్ విత్తనాలు అనగా మినుములు, ఉలవలు, బొబ్బర్లు, జనుము, పెసలు ఒక్కొక్కటి 2 కిలోలు, అలాగే పాలకూర మరియు గోంగూర వంటి ఆకుకూరలు ఒక్కొక్కటి 250 గ్రాములు ఎకరా భూమిలో వెదజల్లాలి. పిఎండిఎస్ విత్తనాలను వెదజల్లిన తరువాత డ్రమ్ సీడర్తో వరి విత్తనం వేయాలి. డ్రమ్ సీడర్లో మొత్తం 4 డ్రమ్ములు, 8 వరుసలు, ఒక్కో వరుస మధ్యలో 25 సెంటీమీటర్ల దూరం, విత్తనాలు పడే రంధ్రాల మధ్య దూరం 8 సెంటీమీటర్లు. ఇంటిగ్రేటెడ్ పిఎండిఎస్ మోడల్తో ఖరీఫ్ ప్యాడీ నమూనాను పరిశీలిస్తే డ్రమ్ సీడర్ ఉపయోగించి వరి విత్తనాలను నాటినప్పుడు వరుసల మధ్య దూరం 25 సెంటీమీటర్లు కాగా ఒక్కో వరుసలో మొక్కల మధ్య దూరం 8 సెంటీమీటర్లుగా ఉన్నట్టు చూడవచ్చు. ఈ డ్రమ్ సీడర్ విధానంలో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడానికి కొద్దిగా ఒక 5 కేజీలు ఇసుకని బస్తాలో తీసి మూట కట్టి ఆ బాటలో లాగినట్టు అయితే ఆ బాట కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగా ఏడబ్ల్యూడి ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై మెథడ్లో ఒక 25 రోజులు ఈ సాగును చేపట్టినట్లయితే పిఎండిఎస్ పంటలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటితో పాటు వరి కూడా పండుతుంది. 25 రోజుల తర్వాత మనం నీరు పెట్టినట్లయితే పిఎండిఎస్లో పండిన పంటలన్నీ మురిగిపోయి డీకంపోజ్ అయ్యి వరి పంటకు మంచి సత్తువను అందించి బలాన్ని పెంచుతాయి. అదేవిధంగా 25వ రోజు ఒక్కసారి, 50వ రోజు ఒక్కసారి, ఇలా 2 సార్లు పవర్ వీడర్ లేదా మాన్యువల్ వీడర్ ద్వారా వరుసల మధ్య తిప్పినట్లయితే మంచి పిలకలు,
కంకులు ఏర్పడి దిగుబడి మెరుగుపడుతుంది. ప్రధానంగా ఈ గోదావరి మోడల్ వరి సాగులో మనకి ఖర్చు తగ్గుతుందండి. సుమారుగా నారు పెంచి నారు ఊడ్చి దానికి ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని మనం తొలగించవచ్చు. రెండోది వచ్చి కలుపు అండి. ప్రమాదకరమైనటువంటి కలుపు మందులు వాడుతున్నారు ఇక్కడ. కలుపుని మనం PMDS ఇంటిగ్రేషన్ చేసుకుని డ్రమ్ సీడర్తో వ్యవసాయం చేస్తే కలుపు మందులు వాడవలసిన అవసరం ఉండదు. మూడోది మనం పవర్ వేడర్ తిప్పుతామండి. ఇందులో పవర్ వేడర్ తిప్పడం వల్ల పిలకలు బాగా పెరిగి మంచి దుబ్బు వచ్చి దిగుబడులు పెరుగుతాయి. ఫైనల్గా అల్టిమేట్గా దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఎమిషన్స్, మనకి మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ బాగా 50% తగ్గుతున్నాయి. ఈల్డ్స్ పెరుగుతున్నాయి, ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు వస్తుంది.